అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ప్రకృతి కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వర్షాలు ఈదురు గాలులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ధాన్యం వాననీటిలో కొట్టుకుపోయింది. తడిచిన ధాన్యాన్ని నీటిలో నుంచి వేరు చేస్తూ రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఆరుగాలం పండించిన ధాన్యం వర్షార్పణం కావడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. కళ్ల ముందే కొట్టుకుపోతూ ఉండటంతో కష్టపడి ఆ ధాన్యాన్ని ఒకచోటికి చేర్చేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంచిన ధాన్యం అకాల వర్షానికి తడిసి ముద్దయింది. నెల రోజుల క్రితం నుంచి రైతులు తమ ధాన్యాన్ని అమ్మేందుకు ఇక్కడికి తెచ్చి కుప్పలుగా పోస్తున్నారు. మార్కెట్ యార్డ్లో సుమారు 148 మంది రైతులకు చెందిన 15,000 బస్తాల ధాన్యం నిల్వ ఉంది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ధాన్యమంతా పచ్చి ముద్దయింది. ధాన్యం కుప్పల అడుగు భాగం నుంచి వరద నీరు పారడంతో ధాన్యం కొట్టుకుపోయింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఏ రోజు తెచ్చిన ధాన్యాన్ని ఆ రోజే తూకం వేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆరుగాలం శ్రమించి రైతులు చేతికిచ్చిన ధాన్యమును అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకొచ్చారు. తేమ పేరుతో కొందరు గన్ని సంచుల కొరతతో మరికొందరు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ ఉంచారు. అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో మురుగునీరు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో ధాన్యం రాసుల చుట్టూ నీరు చేరుకుంది. తడిచిన ధాన్యాన్ని నీటిలో నుంచి వేరు చేస్తూ అన్నదాతలు కన్నీరు విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.